ప్రస్తుతం మనతో పాటు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న చెప్పండి, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. మరి ఎందుకన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? అంటే ప్రభుత్వమే ఆశల పల్లకిలో ఊరేగించి తప్పిమని ఎత్తేసింది. రేవంత్ రెడ్డి గారు సొర చేపలను బతికించుకోవడం కోసం, తను బతకడం కోసం బీసీలను చిన్న చిన్న చేపలుగా ఆహారానికి వాడుకున్నట్టు అనిపిస్తుంది. చిత్తశుద్ధి లేకపోగా మోసం చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. బీసీలందరూ కలిసి తెలంగాణ బంద్ను పిలుపునిస్తే ఎస్టీలుగా మేము కూడా సంఘీభావాన్ని ప్రకటించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకొని, బీజేపీ పార్టీ సంబంధించిన జెండాలు పెట్టుకొని పాల్గొన్నారు. మరి అందరు వచ్చిరు, చుట్టూ బాబురాల నీళ్లు మధ్యన కోడేట మాయమవుతుంది. మరి అందరు వచ్చిన వాళ్ళు బీసీ ఈ 42% స్థానిక ఎన్నికల్లో ఇస్తామన్న అసెంబ్లీ తీర్మానం, ఇస్తామన్న హామీ, కాంగ్రెస్ పార్టీ హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది కదా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు మోసం చేయడానికే ఆశల పల్లెక్కిలో ఊరేగించినారు తప్ప ఇంకోటి కానే కాదనేది వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్ గా బీసీలను మోసం చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోపోరనేది వదిలేసినారు. అంటే బీసీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండే మా ప్రభుత్వం ముందటికొచ్చి కులగణన చేసింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు. బీసీలకు సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టురా నాయన అంటే 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ జీవో నెంబర్ తీసి మొహాన్ని పడేసింది. ఇది అస్తవ్యస్తంగా అశాస్త్రీయంగా చేయడం తోటి కోర్టుకు మళ్ళీ రెడ్డి జాగృతి అనే పేరు మీద ఈయన పంపించి డబ్బులు ఖర్చు పెట్టించి మళ్ళీ అందరి ముందు షాపు బీసీల తరఫున 100 కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెడుతున్నాం, కోర్టులో వాదిస్తున్నాం అని చెప్పి బీసీలను పూర్తిగా నమ్మవలికి మోసం చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ప్రక్రియ ఇది కాదు. ఇది ఆయనకు తెలుసు, ఇది ఉండదు, ఊడుతుందని, ఇది ఉండేది కాదు, వీక్తుందని తెలుసు. ఆయనకు తెలిసే చేసిండు మోసం. ఇక్కడ సమస్య ఏంది? నమ్మిర్రు. సరే ఈయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వ పాత్రలు ఉన్నప్పుడు కనీసం ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా అని అనుకున్నారు. పోయి దీక్ష, ఢిల్లీలో పోయి దీక్ష చేసి ఇది లాస్ట్ దీక్ష, లాస్ట్ పోరాటం, ఇక ఏమన్నా కానీ అన్నట్టుగా చేతులు ఎత్తేసి వచ్చేసినాడు. మరి రాహుల్ గాంధీ రాదా మీటింగ్? నేనేమంటున్నా, ఈ దేశంలో రెండు పార్టీల చుట్టూ తిరుగుతున్నది. ఒకటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఇండియా కూటమి, రెండోది బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్డీఏ కూటమి. ఈ రెండు పార్టీలు మద్దతుగా బీసీ బంద్కు మద్దతుగా తెలంగాణ బంద్ లో పాల్గొన్నది కదా. మరి ఆ రెండు కూర్చొని రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరు కూర్చొని ఛాయ్ తాగే లోపు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయొచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. ఇది కావాలనే బీసీలను మోసం చేసే ప్రక్రియను, బీసీల ఒక ఓపికను వాళ్ళు పరీక్షిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. బీసీలు చైతన్యం కావాలి. కావాల్సింది బీసీలు, పిడికిలు బిగించాల్సింది బీసీలు. బీసీలు ఎమ్మటి ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఎమ్మటి బీసీలు ఎస్టీలో ఉన్నాం, బీసీలు ఎమ్మటి అగ్రకులాల్లో ఉన్న పేదలు ఉన్నారు, బీసీలు ఎమ్మటి బీసీ సమాజం ఉందా లేదా పరీక్ష చేసుకోవాలి. బీసీలు కన్నెర్ర చేస్తారా లేదా బీసీలు తెలుసుకోవాలి. బీసీలలో ఐక్యత ఉందా లేదా బీసీలు తెలుసుకోవాల్సిన పని. ఈ అవకాశం వల్ల రాదు. బీసీలను నమ్మరు కూడా. ఈ అవకాశం పోగొట్టుకుంటే బీసీలను ఈ సమాజం నమ్మదు. అంటే ఎంతనో మోసం చేయొచ్చనే ఒక దృక్పథం, పెద్ద ఆయుధాన్ని మీ చేతిలో ఇచ్చిర్రు అనేది భావిస్తారు తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి బీసీలు చైతన్యవంతులు కావాలి, బీసీలు కన్నెర్ర చేయాలి, బీసీలు పిడికిలు బిగించాలి, జాతిని జాగృతం చేయాలి, బీసీలు అందరూ రోడెక్కాలి. నేను మొదటి నుంచి ఒకటే కోరుతున్నా, జల్లికట్టు ఒక పెద్ద ఆట ఉంటది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఏమని ఎగనెస్ట్ గా ఊకుందా? జల్లికట్టు ఆగిందా? అందరు లక్షల మంది రోడెక్తే జల్లికట్టు ఉద్యమం నడుస్తే సుప్రీంకోర్టు కూడా రివ్యూ చేస్తున్నది ఆ తీర్పును. ఏం బీసీలు 52% అని ఊకే చెప్పుకుంటారుగా, మరి 52% చూపించాలి కదా. ఒక బంధు పేరు మీద మనం కదిలొస్తే అందరు కదిలొచ్చారు కదా. మరి ఇంకోసారి మీ బలాన్ని, మీ శక్తిని ప్రదర్శించండి, మీ అమ్మని మేము నిలబడతాం. కానీ ఈ అవకాశం రాదు. మీకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆటను చూస్తున్న బీజేపీ పార్టీని బొందబెట్టకపోతే మీరు బీసీలుగా ఈ భవిష్యత్తులో బీసీలుగా మీ భవిష్యత్తు బీసీ జనాన్ని మోసం చేసిన వాళ్ళైతే తప్ప ఇంకోటి కానే కాదనేది మా భావన. 42% చట్టబద్ధంగా అమలు చేసినాకనే మేము స్థానిక ఎన్నికలు పోతామన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే అవేవి లేకుండానే మా పార్టీ తరఫున రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుకు పోతా ఉన్నది. దీనికి ఏం చెప్తున్నారు? ఆయన ఇచ్చుడేంది? బీసీలు మొన్నటి దానికి కూడా స్థానిక ఎన్నికల్లో 50% ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచులు. అవునన్నా కాదన్న లెక్కలు తీస్తాను నేను. ఆయన ఇచ్చుడేంది? చట్టబద్ధత కావాలని కదా. బిచ్చమేంది ఆయన ఇచ్చేది? ఆయన వేసే బిచ్చం కావాలి అంటే రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇస్తాడు. రేపు రేవంత్ రెడ్డి ఉండడు అనుకో, ఇయ్యాడు. పరిస్థితి ఏంది? ఇది కాదు కదా. దేనికి ఉన్నది చట్టాలు? అంతా పార్టీ పరంగా ఇస్తామంటే నువ్వు పార్టీ ఉన్నది ఎందుకు? నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం, ఎన్నికల మేనిఫెస్టోని నిలబెట్టుకోవడం కోసం. కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను, దాన్ని చట్టబద్ధత చేయి. అది నీ చిత్తశుద్ధి, అది నీ యొక్క నిజాయితీ. అది లేకుండా దాన్ని అటు తీసి ఇటు తీసి ఇటు తోలి అటు పాలాభిషేకాలు చేయించుకొని అదే బీసీలను మోసం చేస్తా అంటే బీసీలను మోసం చేసినట్టు కదా. ఇదేమంటున్నావు క్లియర్ గా, నువ్వు బీసీలను నిజంగా నీ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే నీ చేతిలో ఉంది కాబట్టి ఇస్తా అని అంటున్నావు కదా. నేను అడుగుతున్నా, దానికంటే ముందు 16 మంది మంత్రులు ఉన్నారు. దాంట్లో సగం మంది బీసీలకి
నీ చేతిలో ఉన్న పనే కదా. బీసీలకు మంత్రి పదవులు సగం ఇవ్వండి, చాతనైతే ఇవ్వు, నీ మాటను నమ్ముతాం. 3 లక్షల కోట్ల బడ్జెట్ కదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దాంట్లో 1,50,000 కోట్ల బడ్జెట్ ఇవ్వు బీసీలకు. నీ చేతిలో పనే కదా. అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని రంగాల్లో బీసీలకు 50% నిధులు కేటాయించు. ఇస్తావా? దమ్ముందా నీకు? అది ఇవ్వు, నీ చేతిలో పనే కదా. దీనికి చట్టం అవసరం లేదు. నువ్వు బీసీలకు సంబంధించిన మంత్రి పదవి ఇవ్వడానికి ఏ రాజ్యాంగ చట్టంలో లేదు. నువ్వు ఇవ్వు సగం మందికి, అప్పుడు నేను నమ్ముతావు. ఏదో ఈయన చేతిలో ఉన్నది సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు మా పార్టీ నుంచి ఇస్తున్నాం అంటే ఇదొక కుట్ర అయింది తెలుసా. సగం మంది బీసీలను పోటీలో పెడితే అవతల పార్టీ కూడా బీసీలకు పెట్టి వీళ్ళ డబ్బులు మొత్తం కథం పెట్టేయాలని చూస్తున్నారు కింది స్థాయిలో. అంటే కింద స్థాయిలో బీసీల ఆర్థిక వ్యవస్థను మొత్తం సమాధి చేసే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే వీరు బీసీలు ఎదగకుండా బీసీల ఆర్థిక పరమైనటువంటి అంశాలు బలంగా ఉండకపోతే వాళ్ళకు ఎదురుండరు, వాళ్ళకు పోటీ ఎవరు ఉండరు. అది భావించే స్థానిక ఎన్నికల్లో మేము ఇస్తామని ఈ మంత్రులలో సగం మందికి నమ్ముతాం. అప్పుడు నువ్వేంది ఏం బిచ్చం ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది వినటానికి బీసీలు అంతా అమాయకంగా ఇష్టం లేవు. మాకు తెలుసు అన్ని రాజ్యాంగంలో మాకు అన్ని హక్కులు ఉన్నాయి. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి. బీసీలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఉంది. వాటిని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా నేనేమంటున్నా 50% దాటింది అంటున్నారు కదా వాళ్ళు. ఇంద్రసాని జడ్జిమెంటే కదా వాళ్ళకు అడ్డం. 50% క్రాస్ అయితే అనే మాట అదొకటే కదా. మరి జాన్వీత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నది? 103వ రాజ్యాంగ సవరణలో ఎలాంటి డాటా లేకుండా, జనాభా లెక్కలు లేకుండా 10% ఈడబ్ల్యూఎస్ కు ఎమ్మటే అమలు చేయలేదా మోడీ గానీ కింద రాష్ట్ర ప్రభుత్వాలు గానీ? మరి 10% ఇచ్చినప్పుడు 50% క్రాస్ కాలేదా? 50% క్రాస్ అయిందంటే 10% తోటి 60% వచ్చిందంటే నువ్వు 70% ఇచ్చుకో, 80% ఇచ్చుకో. 50% క్రాస్ అయిందా లేదా? మరి అయినప్పుడు ఇంకెక్కడ పంచాయతీ? ఎంత మాయ మాటలు, మోసపూరిత మాటలు, ఈ మభ్యపెట్టే మాటలు తప్ప ఇంకోటి కానే కాదు. 100% బీసీలను అమాయకులను చేసి బీసీలను ఒక అనైక్యతకు దారితీసే పద్ధతుల్లో వాళ్ళ మధ్యకు దూరి ఒక 4 గ్రూపులుగా చేసి బీసీల ఐక్యతను కాకుండా చూసి కుట్ర చేసి వాళ్ళ రాజ్యం మీదకి రాకుండా ఒక పెద్ద కుట్ర చేస్తున్నది. 50 సంవత్సరాల ముందే పసిగట్టి వాళ్ళ మీదకి రాకుండా చేసే కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు. బీసీలను మోసం చేస్తున్నారు. ఇది బీసీలు గమనిస్తే చాలు. తమిళనాడులో అసెంబ్లీ తీర్మానం, పార్లమెంట్ లో తీర్మానం అయింది. 9th షెడ్యూల్ పెట్టారు. 9th షెడ్యూల్ పెట్టే సుప్రీంకోర్టు పోయింది. నేనేమంటున్నా, బీసీ సోదరులకు అమాయకంగా 42% స్థానిక ఎన్నికల్లో 9th షెడ్యూల్ పెట్టాలని డిమాండ్ మీరు ఒప్పుకోకండి. ఇక అయింది, రోడ్డుకి ఎక్కిరు. అన్ని రంగాల్లో బీసీలకు మీ జనాభా దామాష ప్రకారము స్థానిక ఎన్నికల్లో ఇవ్వాలి, చట్టసభలో ఇవ్వాలి, ఎమ్మెల్సీలో ఇవ్వాలి, జ్యుడిషియల్లో ఇవ్వాలి. అన్ని రంగాల్లో మీ వాటాను మీరు రాజ్యాంగంలో బిల్లు పొందుపరచుకోండి. ఒకటే దాని సింపుల్. ఆర్టికల్ 16 క్లాస్ 4 లో ఉన్న అడ్వకేట్ అనే పదాన్ని తొలగిస్తే ప్రపోర్షనేట్ అనే ఒక పదాన్ని చేస్తే చాలు. ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. నేను చెప్తున్న దాని ప్రకారం ఏ చర్చకైనా ఏ న్యాయ నిపుణులతో నేను కూర్చుంటా. దీన్ని ప్రపోర్షనేట్ పెడితే ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చేస్తే పంచాయతీ లేదు కదా. అన్ని రంగాల్లో ఇచ్చేస్తే పంచాయతీ లేదు కదా. ఇప్పటిదానికా నీకు జ్యుడిషియల్లో లేదు, ఇప్పటిదానికా ఎమ్మెల్సీలలో లేదు, నామినేటెడ్ పదవుల్లో లేదు. ఈ భారతదేశంలో జనాభా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో బీసీలకు సమాన వాటా లేదు. కాబట్టి ఈ జనాభాకు సంబంధించిన స్థానిక ఎన్నికలు ఒకటి కాదు, అన్ని రంగాల్లో బీసీలకు వాటా కోసం పోరాటం చేయాలి, పిడిగిలి పీంచాలని వాళ్ళకి పిలుపునిస్తున్నాం. మేము భాగస్వామ్యంలో అవుతాం, మేము మీకు తోడుకుంటామని పిలుపునిస్తా ఉన్నాం.